షమీమ్ అఖ్తర్ కమిషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత జరిగినటువంటి అందులో మాల సామాజిక వర్గానికి మాల అనుబంధం ఉన్నటువంటి కులాలకు జరిగినటువంటి అన్యాయం మీద కొంతమంది ఉద్యోగస్తులు, ప్రొఫెసర్లు, ముఖ్యంగా విద్యార్థులకి యువకులతోటి ఈ విషయం పైన చర్చించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 6 నెలలుగా ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని అన్నప్పటి నుంచి ఈ 6 నెలల్లో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం చర్చ జరుగుతుందంటే దళితులకు సంబంధించిన రిజర్వేషన్ వర్గీకరణ అనే అంశం మీదనే చర్చ జరుగుతూ ఉంది. నిజంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినటువంటి విధానాన్ని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దళితులందరూ కూడా అసలు ఏమి జరగబోతుందనేటువంటి ఆయా సామాజిక వర్గాలు వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి ఆ యొక్క సుప్రీంకోర్టు తర్వాత మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు, యువకులు, మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఏకమై ఏ విధంగా ఉద్యమించిందో మనం అందరం చూస్తూ ఉన్నాం, చూసినాం. మరి మాల సామాజిక వర్గం ఒత్తిడితోటి మాల సామాజిక వర్గం ఈ యొక్క మంత్రులతోటి ఒక కమిటీ వేసిన తర్వాత మంత్రులతో కాదు కమిటీ వేయడం, ఒక కమిషన్ వేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేయడం జరిగింది. ఆ కమిషన్ ఏకసభ్య కమిషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏకసభ్య కమిషన్ అనేటువంటి ఆ కమిషను ఆయా దళితుల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, మాల సామాజిక వర్గం కానీ మాల అనుబంధ కులాల జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మాదిగ ఉపకులాల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అధ్యయనం చేసిందా అనేది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ జిల్లాలు తిరిగారు, ఏ డివిజన్లోకి వెళ్ళారు, ఏ మండలంకి వెళ్ళారు, ఏ గ్రామానికి వెళ్ళారో వాళ్ళు ఏమి రిపోర్టు సబ్మిట్ చేశారో కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దీని మీద లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, మాల సమాజం కానీ, విద్యార్థులు కానీ, యూనివర్సిటీలో చదువుకుంటున్న మీ అందరూ కూడా ఏం చేయాలి? ఈరోజు షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఏం చెప్పింది, ఏ విధంగా కేటగరైజేషన్ చేస్తారు? ఇదే కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉషా మెహ్రా కమిషన్ వేస్తే తెలంగాణ ప్రాంతంలో మాల సామాజిక వర్గం వెనుకబడ్డది, మాదిగలు అభివృద్ధి చెందారని చెప్పారు. మరి మీరు చేసిన కేటగరైజేషన్లో 5% ఇచ్చి సీలో పెట్టి మెరుగైన జీవితం గడుపుతున్నారంటే మాల సామాజిక వర్గం ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, భూములు ఎంత ఉన్నాయి, వాళ్ళకున్న సామాజిక పరంగా వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారో మెరుగైనటువంటి పరిస్థితిని మీరు ఏ విధంగా ఏ క్రైటీరియాతో చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కమిషన్కు ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సోషల్ జస్టిస్ డేగా ప్రకటిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన వర్గీకరణలో లోపం ఉంది. మీరు చేసినటువంటి వర్గీకరణలో మాల సామాజిక వర్గం ఉద్యోగాలలో బెనిఫిట్ పొందితే ఉద్యోగాలలో బెనిఫిట్ పొందారని చెప్పాలి. మరి వాళ్ళకి ఎక్కువ భూములు ఉన్నాయా అది కూడా చెప్పాలి. యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు ఉన్నారా, లేకపోతే ఆర్థికంగా బిజినెస్లు పెట్టారా, ఏ బేసిస్ మీద మీరు ఈ 1, 2, 3 అని వర్గీకరణ చేశారో అది పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ముఖ్యంగా అసెంబ్లీలో మీరు షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ను చదివారు. ఎందుకు ఆ రిపోర్టు ప్రతిపక్షాలకు ఇవ్వలేదు? ప్రతిపక్షాల ఒపీనియన్ ఎందుకు తీసుకెళ్ళలేదు కాంగ్రెస్ పార్టీ? ఇది ఏకపక్షంగా మాల సామాజిక వర్గాన్ని అన్యాయం చేసే విధంగా ఆ కేటగరైజేషన్ ఉందని మేమైతే భావిస్తూ ఉన్నాం. అది ఫైనల్ కాదు. మీరు ఏ లెక్కలు తీసుకున్నారు? 2011 లెక్కలు తీసుకున్నారు.
2011 ప్రకారం 54 లక్షలు ఉంటే మీరు చూపించింది 52 లక్షలే. ఇంకా 2 లక్షల మంది ఎటుపోయారు? 1981 ప్రకారం అప్పుడు 97లో చేస్తే అది కొట్టివేసింది 2004లో. మరి మీరు 2011 సెన్సెస్ అంటే 14 సంవత్సరాల క్రితం లెక్కలు తీసుకోవడం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల మంది దళితులు ఉన్నారు. ఆ దళితుల జనాభా దామాష ప్రకారం దాదాపుగా 23% రిజర్వేషన్ రావాలి. ఎందుకు బీజేపీని మీరు సుప్రీంకోర్టు తీర్పుని మనం చూసుకుందాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? లేటెస్ట్ సెన్సెస్ అని చెప్పింది, ఎంపారికల్ డాటా అని చెప్పింది. ఆ ఎస్సీలలో ఎవరు వెనుకబడ్డారో వాళ్లకు ముందు ప్రయారిటీ ఇచ్చి, ఎవరు అభివృద్ధి చెందారో వాళ్ళకు తర్వాత ప్రయారిటీ ఇవ్వని చెప్పారు. మీరు సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు పాటించలేనటువంటి పరిస్థితి ఉంది. ఇది నిలబడుతుందా అనేది కూడా ఆలోచన చేయాలి. మాల సామాజిక వర్గానికి, మాల సామాజిక వర్గం అనుబంధంగా ఉన్నటువంటి కులాలను తీసుకెళ్ళి 1లో వేశారు కొంతమందిని. మీరు చేసింది జనాభా లెక్కల ప్రకారమే చేసిరని అర్థమవుతుంది. ఆ లెక్కలు కూడా సరిగా లేవు. మీరు నిజంగానే సుప్రీంకోర్టు చెప్పినట్టు చేసి ఉంటే ఎందుకు మీరు బీజేపీని కులగణన చేయమని చెప్పేసి అని అడగలేకపోయారనే విషయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుగా ఉన్నాం. ముఖ్యంగా బీసీల పైన ఉన్నటువంటి శ్రద్ధ, బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేశారు, ఎస్సీలను వర్గీకరణ చేశారు. మరి నిజంగా మీరు ఎస్సీలను వర్గీకరణ చేయాలనుకుంటే మీరు లేటెస్ట్ సెన్సెస్ తీసుకోకుండా, ఆ దళితుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో చూడకుండా, ఇప్పుడు దాదాపు ఈ 3-4 నెలలు షమీమ్ అఖ్తర్ కమిషన్ ఎన్ని నెలలు అవుతుందన్న? దాదాపుగా 4 months దాటింది. మరి ఏ దళిత జీవితాల గురించి అధ్యయనం చేశారు? మాల అనుబంధ కులాలుగా, మాదిగ అనుబంధ కులాలుగా ఉన్న 59 కులాల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు వచ్చాయా? మీ కేటగరీషన్ వల్ల ఈరోజు సుదీర్ఘంగా ఈ ఎస్సీల వర్గీకరణ పైన పనిచేస్తున్నటువంటి ఒక నాయకుడు, వర్గీకరణ జరిగిన తర్వాత కూడా మాకు ఇంకా 2% రావాలని ఒక దిక్కు ఉద్యమిస్తూ, మాల సామాజిక వర్గాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని, మాతో ఉన్న ఉపకులాలని మా పైననే ఎగబెడుతూ మాట్లాడించే విధానాన్ని కూడా సభ్య సమాజం చూస్తూ ఉంది. ఈరోజు మాల సామాజిక వర్గం ఈ తెలుగు నేల మీద అన్ని ఉద్యమాలకి నాయకత్వం వహించి అన్ని కులాలకి సామాజిక న్యాయం జరగాలని ఉద్యమించినటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు, పాలక వర్గాలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల జరుగుతున్నటువంటి ఈ వర్గీకరణ ఏదైతే ఉందో 1లో 1%, అదేవిధంగా 2లో 5%, బిలో 9%, సిలో 5% మీరు చేశారు. మరి మీరు చేసేటప్పుడే ఈ సామాజిక వర్గాలు వీళ్ళు అభివృద్ధి చెందారు, వీళ్ళు వెనుకబడి ఉన్నారని ఎందుకు మీరు పబ్లిక్లో ఎందుకు మీరు ఆ లెక్కలు కానీ, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కానీ, మీ దగ్గర ఉన్న డాటా కానీ చెప్పలేకపోయారు? మీరు ఈ యొక్క 4-5 నెలలు చేసింది ఏంటంటే తాత్సర్యం తప్ప, ఆ జిల్లాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లెక్కలు ఒక రోజులోనే తీసుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కులగణనకి ఒకటే రోజులో దాదాపు 64 లక్షల మంది దళితులు ఉన్నారని చెప్పింది. 64 లక్షలు అప్పుడు ఉంటే వీళ్ళ లెక్క ప్రకారం 64 లక్షలు అంటున్నారు. ఇది ఏ విధమైన జవాబుదారితనం అవుతుందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన గ్రూప్కి 22 రోస్టర్ పాయింట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడేమో 2097లో చేసినప్పుడేమో 7% ఉంటే ఈరోజు 22 అంటే దాదాపు అందులో 22 ఉద్యోగాలు ఉంటేనే ఒకటి వస్తుంది. మరి ఇక దళితులలో మాల సామాజిక వర్గం 2వ అత్యంత జనాభా అయినప్పుడు బిలో పెట్టాలి కదా, వాళ్ళకు 7 కేటాయించాలి కదా. దీనిపైన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఉన్న మాల విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మీకు జరిగినటువంటి అన్యాయం పైన మీరు ప్రశ్నించకపోతే భవిష్యత్తులో మీకు మీ జీవితాల్లో, మీ విద్యార్థి జీవితాల్లో, మీ యువకుల జీవితాల్లో అంధకారం అయ్యేటువంటి విధంగా ఉంటుందనే విషయాన్ని ఈ యొక్క మాల అనుబంధం కులాలుగా ఉన్నటువంటి సమాజానికి తెలియజెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత
ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ మొత్తం రాత్రులే ఆయా కుల సంఘాలకు ఫోన్ చేసి మీరు మాలలతో ఉంటే అన్యాయం గురవుతున్నారు, మీరు దోసుకుంటారు వాళ్ళని చెప్పేసి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వెహికల్ పెట్టి హైదరాబాద్ తెప్పిస్తున్నటువంటి విధానాన్ని అన్ని పార్టీలు పౌర సమాజం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీ దాంట్లో ఉన్న మోచి కమ్యూనిటీ కానీ మీ బీలు ఉన్నటువంటి ఉపకులాలకు కానీ అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా రోడ్లకి మాట్లాడుతున్నారు కదా. మందకృష్ణ బీజేపీ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తున్న విధానాన్ని దళిత సమాజం చూడాలని గుర్తు చేస్తా ఉన్నా. మాల సామాజిక వర్గం ఎప్పుడైతే పేరేడు గ్రౌండ్లో లక్షలాది మంది వచ్చి మా వాటా ఏందని పాలక వర్గాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు దాన్ని చూసి భయపడి మాల సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ వాళ్ళని తక్కువ చేసి చూసే విధానం, వాళ్ళని ఆయా సామాజిక వర్గాలతో తిట్టించేటువంటి విధానం, బీజేపీ అనుబంధంగా ఉండే కొంతమంది బీసీలని కొంతమంది ఓసీలతోటి మాట్లాడుతున్నటువంటి విధానం యూట్యూబ్లలో ఛానళ్లలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అందుకే మేము ఒక విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా రిటైర్డ్ అయ్యి ఈరోజు మా సామాజిక వర్గం గురించి పనిచేస్తున్న వాళ్ళుగా ఈరోజు విద్యార్థులుగా ఈరోజు విద్యను అభ్యసించినటువంటి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఈరోజు బాధతప్త హృదయంతో వాళ్ళు ఈరోజు చదువుకునేటువంటి పరిస్థితులు కూడా లేవు. దీని మీద కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. మీ కాంగ్రెస్ పార్టీతోటి సుదీర్ఘంగా మాల సామాజిక వర్గం మీ పార్టీ పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలకంగా ఉన్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మాల సామాజిక వర్గం ఈ తెలంగాణలో ప్రతి సామాజిక ఉద్యమం, ప్రతి విప్లవోద్యమం, ప్రతి సంస్కరణ ఉద్యమం, ప్రతి అంబేద్కర్ ఉద్యమంలో త్యాగం చేసి ప్రాణతర్పణం చేసినటువంటి చరిత్ర మాల అనుబంధ కులాలకు ఉంది. మా దాంట్లో ఉన్నటువంటి కొన్ని కులాలను తీసుకుపోయి వన్లో వేశారు. మన్నే పంబాల అనేటువంటి కులాలని మాతో ఒక కులాన్ని మాకొకటి కులాన్ని తీసుకొచ్చారు. అంటే ఒకసారి మా దళిత సమాజం ఒకసారి ఆలోచన చేయండి. 1% ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది? 1% ఉన్న వాళ్లకు 1 గ్రూప్లో ఉంటే ఒక 100లో 15 అంటే 15లో ఒక ఉద్యోగం. ఉద్యోగం అంటే ఏ బెనిఫిట్ అయినా ఒకటే వస్తుంది. ఒకటితో వెనుకబడ్డ 1లో ఉన్న కులాలకు న్యాయం జరుగుతుందా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మందకృష్ణ ఏబిసిడి కావాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఏబిసిడి అయింది. ఇప్పుడు అలానే అయితే నేను విజయవంతంగా సక్సెస్ అయినటువంటి విజయున్నని నేను గెలిచానని బయట సమాజానికి చెప్పుకోవడానికి మాతో ఉన్న నేతకాని కమ్యూనిటీతోటి, మాతో ఉన్న హొలియదాసులతోటి, మాతో ఉన్నటువంటి మిగతా పంబాల మిత్రులయ్య వాళ్ళతోటి నైట్కు నైట్ ఫోన్ చేసి వెహికల్ పెట్టి డబ్బులు ఇచ్చి పంబాలకు రిజర్వేషన్లు అనేటువంటివి ఏదో ఉపాధి అవకాశాలు ప్రభుత్వ స్కీములు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం. ఈ విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశాన్ని పక్కకు పెట్టి రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతున్నటువంటి విధానాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న 59 కులాలకు మేము చెప్పదలుచుకున్నాం. మేము ఒకటే, ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి కొంతమందినే విద్యార్థులను కానీ మేధావులను కానీ ఉద్యోగస్తులను కానీ ఎందుకు పిలవడం జరిగిందంటే మా సమాజానికి, దళిత సమాజానికి చెప్పాలి. ఈ 75 సంవత్సరాల్లో మీకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో మీ వాట ఎందుకు రాలేకపోయింది? ఒక దిక్కు ఉపకులాల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ ఉపకులాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఎవరైతే మాదిగలు ఉన్నారో వాళ్ళపైన కూడా ఉంటుంది. ఇది కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మనలాగానే అంటరానితనాన్ని అనిపించేటువంటి వాళ్ళ కులాలను. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? మన దాంట్లో ఉన్న మన కులాలే అగ్రవర్ణాలేమో దోస్తులయ్యారు, అంటరాని కులంలేమో శత్రువులై ఈరోజు బయటలో మాట్లాడుతున్నటువంటి తీరును కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కొంతమంది పెద్దలు కూడా మాట్లాడతారు. మొత్తం కూడా తెలంగాణలో ఉన్న మా మాల ఉద్యోగస్తులారా, మా విద్యార్థి యువకులారా, ఏ రాజకీయ పార్టీల్లోనైనా పనిచేయండి, కానీ మన సామాజిక ఈరోజు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు? మీ కేటీఆర్ తోటి మాట్లాడి ఆ షమీమ్ అఖ్తర్ రిపోర్టును మనకివ్వమనండి, మన పార్టీ ఒక విధానం తీసుకుందాం, ఆ కేటగరైజేషన్లో లోపాలు ఉన్నాయి, ఏ విధంగా మాల సామాజిక వర్గానికి 5% ఇస్తారు? ఉమ్మడి రాష్ట్రంలో 2004కు ముందు 97లో చేసినప్పుడు 6% మాల సామాజిక వర్గం ఉండే, 7% మాదిగలకు ఉండే. అదేవిధంగా మిగతా 1% ఏలో, డీలో 1% అలా ఉండే.
మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 1, 2, 3లో ఉన్న రూపాలు మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, చేస్తే 2 గ్రూపులు చేయాలా. మాల అనుబంధం, మాదిగ అనుబంధం. ఈ కేటగైజేషన్లో కూడా తప్పుల తడకగా ఉంది. దీన్ని కూడా పునర్సమీక్షించాల్సినటువంటి బాధ్యత ఆయా రాజకీయ పార్టీలకు ఉంది. మేము కూడా మాల సామాజిక వర్గం మా సత్తా దాదాపు తెలంగాణలో 30 లక్షలని చెప్తా ఉన్నాం. లేటెస్ట్ 2025 లెక్కలు తీస్తే 75 లక్షల్లో 30 లక్షలు ఉన్నటువంటి మా మాల అనుబంధ కులాలందరినీ కలుపుకొని ఒక ప్రత్యామ్నాయంగా మారడానికి కూడా సిద్ధంగా ఉంటారని విషయాన్ని ఈ పాలక వర్గాలకి, ఈ రాజకీయాలు నడుపుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మీ అందరికి గుర్తు చేస్తూ, మా వాళ్ళు ఈ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో ఉన్నటువంటి లోపాలేంటి, వాళ్ళు చేసినటువంటి కేటగరైజేషన్లో ఉన్నటువంటి తప్పులేంటి, వాళ్ళు ఏ విధంగా అయితే 2011 సెన్సెస్ ప్రకారం చేశారో అది తప్పుల తడకగా ఉందనే విషయాలు కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. విద్యార్థులు ఉన్నారు, మేధావి వర్గం ఉన్నది, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు కాబట్టి వారి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ